ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే వాటితోనే ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలండి. చక్కగా ఉండే గేదె పాలనైనా వేసుకోవచ్చు. గిన్నెలోకి 2-3 టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పాలల్లోకి 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ మైదాని కానీ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే కార్న్ఫ్లోర్ని తీసుకున్నానండి. పాలను బాగా మరిగించుకోవాలి. పాలను 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలని మనం బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. పాలు బాగా మరిగిన తర్వాత అందులోకి మనం కొద్దిగా మీగడ పాలు వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. పాలల్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి బ్లెండ్ చేయకుండా 2-3 సార్లు ఆగుతూ బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆగుతూ బ్లెండ్ చేశాక ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఏదైనా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాక్స్ పైన కవర్ని కానీ ఏదైనా బటర్ పేపర్ని కానీ పెట్టుకుని పైన ఏదైనా బటర్ పేపర్ని కానీ కవర్ని కానీ వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ బాక్స్ని తీసుకుని అందులోని ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్సర్ జార్లో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. 3 నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని మళ్ళీ బాక్స్లో వేసుకుని కవర్ పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని 8 అవర్స్ కానీ ఒక నైట్ అంతా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే రాత్రి అంతా పెట్టానండి. అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ని తీసి చూస్తే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుంది. దీనిని స్పూన్తో కానీ ఐస్ క్రీమ్ స్క్రోపర్తో కానీ లేదా ఇటువంటి గరిటతో కానీ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మనం కొద్దిగా వాటర్లో ముంచి తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది.
మనం టూటీ ఫ్రూటీతో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.